Hello guys, this is Sadvika. Welcome back to my channel Sadvika Talks. ఈరోజు మనం KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసేసుకుంటాను. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కంపల్సరీగా చూడండి. అండ్ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేస్తే సేమ్ ఆ స్టైల్, ఆ క్రిస్పీనెస్, ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంకేం లేట్ చేయకుండా నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను 1/2 kg అండ్ అది శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో. అండ్ ఇప్పుడు దాంట్లో మనం 1 tablespoon సాల్ట్, 1 tablespoon కారం అండ్ 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నెక్స్ట్ 1/2 tablespoon రెడ్ చిల్లీ సాస్ అండ్ 1/4 cup పాలు. అండ్ ఇది రా మిల్క్, పచ్చి పాలు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అది మొత్తం పట్టేలాగా. చూసారు కదా, మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 1 hour రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం దీన్ని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుందాము. అండ్ ఇది నేను రెఫ్రిజిరేటర్లోంచి తీసాను కదా, ఇందులో 1 egg యాడ్ చేస్తున్నాను. ఎగ్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం 1 cup మైదా, 1/2 cup కార్న్ఫ్లోర్ అండ్ 1 tablespoon చిల్లీ పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనం కొంచెం సాల్ట్, 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ ఉంది కదా, మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ పౌడర్లో వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి బాగా పౌడర్ పట్టేలాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను కూలింగ్ వాటర్ తీసుకున్నాను, ఐస్ వాటర్. అండ్ ఆ చికెన్ని పౌడర్లో డిప్ చేసాం కదా, ఇప్పుడు వాటర్లో డిప్ చేసుకోండి. ఒక 2 to 3 minutes వదిలేయాలి డిప్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ వాటర్లో తీసి సేమ్ పౌడర్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఆ పౌడర్ మొత్తం చికెన్కి పట్టించాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే క్రమ్స్ అనేవి ఫామ్ అవుతాయి చికెన్ మీద. అండ్ మీకు నెక్స్ట్ చూపిస్తాను దాన్ని కూడా. అండ్ ఇప్పుడు మనం ఎక్సెస్ పౌడర్ని అంతా తీసేసి ఆ చికెన్ పీసెస్ అనేవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ చూసారు కదా, నేను చూపిస్తాను, క్రమ్స్ అనేవి ఫామ్ అయినాయి ఆల్రెడీ. అండ్ చూసారు కదా, మనం ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏం యాడ్ చేయకుండానే క్రమ్స్ ఆటోమేటిక్గా వచ్చాయి. అండ్ ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ హీట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ఇప్పుడు ఆ చికెన్ అనేవి ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes దాకా కలపకుండా అందులోనే ఉంచి ఒక 2 minutes కానీ 3 minutes అయిన తర్వాత ఒకసారి ఆయిల్లో నుంచి కలపండి. ముందే వెంటనే వేసిన తర్వాత మిక్స్ చేయొద్దు. అండ్ చూసారు కదా ఎలా ఫామ్ అయినాయో క్రమ్స్ అనేవి క్రిస్పీగా. సేమ్ చికెన్ పాప్కార్న్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం దాన్ని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. అండ్ సేమ్ రిమైనింగ్ చికెన్ కూడా ఉంది కదా, అండ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే దాన్ని కూడా చేసి అండ్ వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ చూసారు కదా ఎంత సింపుల్గా KFC పాప్కార్న్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసేసుకున్నామో. అండ్ నేనైతే బయట ఏం ఇంగ్రీడియంట్స్ వాడలేదు, ఇంట్లో ఉన్న థింగ్స్తోనే మీకు చూపించాను. అండ్ చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో. అండ్ మీరైతే ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీని అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తూ తినండి. అండ్ చూసారు కదా, ఫైనల్గా చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయింది. అండ్ చికెన్ చూపిస్తున్నాను కదా, చికెన్ కూడా బాగా ఉడికింది లోపల. అండ్ ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ మరింకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. And thank you for watching my video.